హై ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి ఉన్నది, నా చెవులు దానిని ఆలకించుచున్నవి. ఆమెన్. హల్లెలూయా. చాలా మంది మనలో సండే వస్తే ఆరాధనకు వెళ్ళడానికి నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. ఏం వెళ్తాంలే చర్చ్కి, ఈ ఒక్క సండేనే కదా నాకు రెస్ట్ తీసుకోవడానికి ఉంది, ఈ ఒక్క సండేనే కదా నాకు హాలిడే ఉందని చాలా మంది యవనస్తులు, ఉద్యోగస్తులు, బిజినెస్ మ్యాన్స్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అనుకుంటారు ఏంటంటే, ఏమో వెళ్తాం దేవుని మందిరానికి, ఇంత దూరం ఉంది కదా, ఇంకా ఇంటిలో ఉండి మంచిగా లైవ్ చూసి చకచక మన పనులన్నీ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు అని ఇలా ప్లాన్ చేసుకునే వారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని మందిరంలోనంట నువ్వు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుందంట. నువ్వు చేసే ప్రార్థనను దేవుడు వింటాడంట. ఎందుకంటే తెలుసా సహోదరి సహోదరుడా, అదే అధ్యాయంలో 16వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుని యొక్క మందిరము ఆయన ఏర్పరచుకున్న స్థలం అంట. దేవుడు, నేను ఈ స్థలాన్ని నేను ఏర్పరచుకున్నాను, నా బిడ్డలు వారికి కలిగిన కరువులో కానీ, శ్రమలో కానీ, అసమాధానంలో కానీ, లేమిలో కానీ, వ్యాధిలో కానీ వారు వచ్చి నా మందిరంలో మొరపెట్టినట్లయితే నేను వారి ప్రార్థన మీద నా దృష్టి ఉంచి, నా చెవులతో వారి ప్రార్థనను ఆలకించి, వారి యొక్క ప్రార్థనకు జవాబుగా నా కార్యములను చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఈరోజు కూడా దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేసే ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, అలక్ష్యం చేసే ఒక వ్యక్తిగా ఉన్నావేమో, లైవ్స్కి అడిక్ట్ అయి దేవుని మందిరానికి, ఆయన సన్నిధికి, సేవకులకు దూరమైన స్థితిలోనూ ఉన్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతుండగా ఆయన మందిరమునకు వెళ్ళు, ఆయన మందిరమునకు వెళ్ళి నీ పరిస్థితిని వివరించి దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు కృపను చూపిస్తాడు. మీరు లైవ్ చూసేవారిగా కాకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు మీకు కావలసిన ఒక ఐశ్వర్యమును, జ్ఞానమును, మీకు కావలసిన క్షేమమును, అన్ని విషయములలో సమృద్ధిని, ఆయన కాపుదలను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేసేవారిగా కాక, లైవ్ అడిక్టర్స్గా ఉండక దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి ప్రార్థించండి. ప్రభు ప్రతి విషయంలో మీకు కృపను చూపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.